సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి కదా మన శరీరానికి. చెమట ఎలా బయటికి పోతుందో వాయువులు కూడా అలాగా బయటికి పోతుంది. ముక్కు ద్వారా, చీమిడి ద్వారా, ఆవిళిత ద్వారా కొంత కొంత పోతుంది. కళ్ళ ద్వారా, ఎక్కడ రంధ్రాలు ఉంటే అక్కడ ద్వారా ఈ అపానవాయువు పోతూ ఉంటుంది. కాబట్టి ఈ అపానవాయువు పోకపోతే మన శరీరం బిగుసుకోబోతుంది. వాయువులు పోకపోతే ఏమవుతుంది? బిగుసుకోపోయి మనకి ఊపిరి ఆడదు. ఇంకా పక్కన పడిపోతాం. అయ్యో గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ పోవడంలే అనుకుంటాం. అట్టయిపోతుంది. అపాన వాయువులు అనేది పోతూ ఉండాలి. అట్లాంటి విసర్జక అవయవం అన్నమాట అది అపాన వాయువు. అది గాన లేకపోతే మన శరీరం ఉంటుందా? కాబట్టి అది అత్యవసరము. మన శరీరానికి అపాన వాయువు అనేది కావాలి. తర్వాత ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే ఇప్పుడు మనకి ఆలోచనలు. అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, మేడం ఎప్పుడెప్పుడు ఆపేస్తుందా, మనం ఇంటికి పోయి ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, మన కోసం వాళ్ళన్నారు వెయిట్ చేస్తూ, ఇలాగ ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఈ అన్ని ఆలోచనలు రప్పించేది ఈ ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఇక్కడ ఎప్పుడు ఉదాన వాయువు ఒక పక్క వింటూ ఉంటుంది, ఒక పక్క ఆలోచనలు చేస్తూనే ఉంటుంది ఉదాన వాయువు. కాబట్టి ఈ ఆలోచనలు మనకి కావాలి కదా. కాబట్టి ఉదాన వాయువు కూడా అవసరమే. తర్వాత సమాన వాయువు. సమాన వాయువు అంటే ఈ వాయువు ప్రతి అవయవానికి, మన శరీరంలో ప్రతి అవయవానికి అందిస్తూ సమానంగా చేస్తూ ఉంటుంది సమాన వాయువు. కాబట్టి ఈ శ్వాస అనేది 5 రకాలుగా రూపాంతరం చెంది 5 రకాలుగా మన శరీరంలో పనిచేస్తూ ఉంది. అందరికీ అర్థమైందా?